హాయ్ గైస్, నేను మీ హరి పురుషోత్తం. సో ఇవాళ ఏంటంటే June 7th 2026 గైస్. సో ఇట్ ఈస్ ద సెకండ్ డే ఆఫ్ ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ వన్ అండ్ ఓన్లీ టెస్ట్ మ్యాచ్ గైస్. సో ఇవాళ సెకండ్ డే కాబట్టి నిన్న మనం ఫస్ట్ డే చూసుకుంటే నిన్నైతే కేఎల్ రాహుల్ చాలా బాగా బ్యాటింగ్ చేశాడని చెప్పాలి గైస్. ఆల్మోస్ట్ ఒక 160 ఆట్ బాల్స్ బ్యాటింగ్ చేశాడు అండ్ 108 బాల్స్ డాట్ బాల్స్ ఆడాడు గైస్. సో అంటే హీ అడాప్టెడ్ సూపర్లీ అని చెప్పాలి మనం, ఎందుకంటే T20 నుంచి టెస్ట్కి రావడం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ గైస్. అండ్ దట్ టు ఆఫ్టర్ IPL అంటే చాలా అడాప్ట్ కావాలి అండ్ హీ అడాప్టెడ్ వెరీ క్విక్లీ అని మనం చెప్పాలి గైస్. అండ్ కమింగ్ టు అదర్ ప్లేయర్స్ మనం చూసుకుంటే సాయి సుదర్శన్ నిన్న చాలా బాగా బ్యాటింగ్ చేశాడని చెప్పాలి గైస్. అండ్ ఎవరైతే కరోటియో ఎవరు ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్, తన బ్యాటింగ్లో అంటే తన బౌలింగ్లో బ్యాటింగ్ ట్రై చేశాడు, వికెట్ పడేది అయ్యింది, బట్ స్టిల్ స్లిప్ క్యాచ్ మిస్ అయింది గైస్ అక్కడ. సో బట్ దట్స్ అ సైడ్, బట్ హీ ప్లేడ్ రియలీ నైస్ అని మనం చెప్పాలి. అండ్ కమింగ్ టు అదర్ బ్యాట్స్మెన్ చూసుకుంటే నిన్న మన కెప్టెన్ బాగా ఆడాడు, గిల్ 100 రన్స్ చేశాడు గైస్. అండ్ ఆల్సో రిషబ్ పంత్ మళ్ళీ బ్యాక్ టు ఫామ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఒక్క ఓవర్లో మాలిక్ అని ఎవరైతే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఉన్నాడో తనని 3 సిక్సెస్ కొట్టాడు. సో సూపర్ అని చెప్పాలి. ఇట్స్ రిక్వింగ్ రియలీ గుడ్ గైస్. నేను చెప్పినట్టే ఫస్ట్ వీడియోలో నాకు తెలిసి హైయెస్ట్ స్కోర్ ఏదో చేసి వీళ్ళని ఆఫ్ఘనిస్తాన్ని లోయెస్ట్కే కట్టడి చేసి ఫాలో అప్ ఇచ్చేసి ఒక్క ఇన్నింగ్స్తోనే దే విన్ ద మ్యాచ్ అని నాకు అనిపిస్తుంది. బట్ ఆఫ్ఘనిస్తాన్ బీట్ చేయడానికి అయితే అస్సలు లేదు. సో లెట్ us ట్రై టు సీ గైస్. సో రేపు వీడియోలో మళ్ళీ వాళ్ళ డే 2 అనాలిసిస్ చూద్దాం గైస్. సో దట్స్ ఇట్, బై గైస్.